రామ్ నారాయణ్ రామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మానవులు తయారు చేసిన వస్తువులు ఎలా మనుషులను నాశనం చేస్తున్నాయో అనే విషయంలో. ఈరోజు సమాజంలో ఉన్నదంతా మానవ నిర్మితమే. ప్రకృతి ఆధారితంగా ఏదీ లేదు. విద్య కూడా మానవ నిర్మితమే, వైద్యం కూడా మానవ నిర్మితమే. నేడు వైద్యులు కేవలం మందులు మాత్రమే ఇస్తున్నారు. అవి ఫ్యాక్టరీలలో తయారవుతున్న మందులు. కానీ ఎవ్వరూ ఆలోచించడం లేదు, అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి, రోగాలు ఎందుకు వస్తున్నాయి, ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనే దానికి ప్రధాన కారణం ప్రజలు ధ్యానం చేయడం లేదు. కాలేజీలలో, స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి చోట ధ్యానం తప్పనిసరిగా ఉండాలి. ఒక నిబంధన తీసుకురావాలి. అందులో మనిషి రోజూ కనీసం 2 గంటల పాటు ధ్యానం చేయాలని చెప్పాలి. అలా చేయగలిగితేనే అతడు తనను తాను మరియు సమాజాన్ని మేలుగా తీర్చిదిద్దగలడు. ఇది చేయకపోతే మీరు మీకే మేలు చేయలేరు, మరెవరికీ చేయలేరు. ధ్యానం ఒక శబ్దశక్తి. ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. దీన్ని స్వీకరించండి. దీన్ని చేయడంలో మీకు డబ్బు ఖర్చవదు, మీపై ఎలాంటి భారమూ ఉండదు. కేవలం రాత్రి నిద్రపోయే ముందు కూర్చుని ధ్యానం చేయండి. క్రమంగా ఇది మీ రోజువారీ అలవాటుగా మారుతుంది. ప్రతి వ్యక్తి తనలోని వివేకాన్ని వినాలి, అంగీకరించాలి. ప్రతి ఒక్కరిలోనూ వివేకం ఉంటుంది. మనం ఏ పని చేస్తే అది మంచిదా కాదా అన్న విషయాన్ని మన వివేకం ముందుగానే చెప్పేస్తుంది. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి, 1 సంవత్సరమై ఉండే బిడ్డ కిచెన్కి పరిగెత్తి వెళ్తుంది. అక్కడ తల్లి వంట చేస్తున్నదనుకోండి. ఆ బిడ్డ తన తల్లి యొక్క ఒడికి పరుగెత్తుతుంది. కాని వేడి అగ్ని దగ్గరికి వెళ్లగానే ఆ పిల్లాడి వదిలేసి నిలుస్తాడు. ఎందుకంటే అతని మనసులోని వివేకం అతడిని హెచ్చరిస్తుంది, ముందే అగ్ని ఉంది, వేడిగా ఉంది, వెళ్ళకూడదు అని. ఇప్పుడు మీరు ఆలోచించండి, చిన్నపిల్లకు తన వివేకాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంటే మనకి ఎందుకు ఉండకూడదు? మనం ఎందుకు మన మనస్సు చెప్పింది వినకపోతున్నాం? ఎందుకు తక్కువగా ఆలోచించి తప్పులు చేస్తున్నాం? ఈ ఆకాశమే ఆది అనాది వేదాల సంపూర్ణ గ్రంథం. ఇది మానవ నిర్మిత గ్రంథం కాదు. ఇందులో అనేక పుటలు ఉన్నాయి. అవే అనేక నక్షత్రాలు, గ్రహాలు. ప్రతి గ్రహ నక్షత్రంలో పంచభూతాలు ఉన్నాయి. అవన్నీ పంచభూతాల ద్వారానే ఏర్పడ్డాయి. నీరు, శక్తి, గాలి మొదలైనవి. వీటినే ఆధారంగా ప్రకృతి ఉత్పత్తి అయింది. మనం అందరం అదే ప్రకృతిలో భాగం. వాటి శక్తుల వల్లే మన మేధస్సు, మన వివేకం ఏర్పడింది. ఇదే వివేకం, ఇదే చైతన్యం మనకు జీవితం ఎలా జీవించాలో నేర్పుతుంది. మన మనస్సు, మన వివేకం మనకు మంచి చెడుల మధ్య తేడా చెప్పటమే కాకుండా మన పురోగతిలోనూ సహాయకారిగా నిలుస్తుంది. ధ్యానంపై ప్రజలు చాలా చర్చలు చేస్తారు. కానీ ధ్యానం అంటే ఏమిటో వారు నిజంగా అర్థం చేసుకోవడం లేదు. మనిషి తన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తున్నాడు, కానీ అవి ఎలాగో అర్థం చేసుకోవడం లేదు. మనిషి శరీరం ఈ భూమి యొక్క ఒక భాగమే. అందువల్ల ప్రజలు తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనస్సు ప్రశాంతంగా మారుతుంది, మన వివేకం పెరుగుతుంది, అలాగే మనకు శాంతి, శుభం కలుగుతుంది. మీరు ఎప్పుడూ రామ్ నారాయణ్ రామ్ అనే నామస్మరణ చేస్తూ ఉండాలి.